7వ తరగతి తెలుగు 5వ పాఠం పద్య పరిమళం వ్యాకరణం చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉద్దేశం లోకంలో మంచి చెట్లను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారికి ఉత్తమ విద్యార్థులకు తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. కవి, కాలం, రచన. పోతన 15వ శతాబ్దం భాగవతం, పక్కి అప్పలనరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం, పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి, గొవ్వల చరణుడు 17వ శతాబ్దం గొవ్వల చరణ శతకం, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి, చుక్క కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజ శతకం, గద్దల్ సామ్యుల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం, జెండామన్ ఇజ్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం. కింది పద్యం చదివి భావం రాయండి. భావం: చందమామ చల్లని వెన్నెలనిస్తుంది, తేనెటీగ తీయని తేనెనిస్తుంది. నీవు మనిషివి తక్కువేమి కాదు, చల్లని తీయని మాటలు మాట్లాడడం మర్చిపోకు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. క్షమ ఓర్పు, వైరం విరోధం, పంకిలం బురద ప్రదేశం, భాస్కరుడు సూర్యుడు. కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు గుర్తించండి. చేయి కర్రము హస్తము, సిరి ధనము సంపద, భూమి అవని పొడమి, కనకం పసిడి పుత్తడి. కింది వ్యతిరేక పదాలు చూద్దాం. ధర్మం అధర్మం, సురులు అసురులు, విద్య అవిద్య, చెడు మంచి. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. విద్య విద్యే, అగ్ని అగ్గి, ధర్మము దమ్మము, హంస అంచ, ముఖము మొగము. దూర్జటి రాసిన శతకం కాళహస్తీశ్వర, వీరబ్రహ్మం గారు రాసిన శతకములను మొకటం కాళికాంబ, మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర, తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ, కంచెర్ల గోపన్న రాసిన శతకం దాశరథి, సొంత శతకం రాసింది ఎవరు? బద్దెన. నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూలు, సిరిసిరిమువ్వ శతకకర్త శ్రీశ్రీ, కాళికాంబ సప్తశతికి శతకం ఒకటములోని పక్షి హంస, సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు. వ్యాకరణంశాలు కింద విడదీసిన పదాలను కలిపి రాయండి. జనులు ప్లస్ ఎల్ల జనులెల్ల, దెబ్బలకు ప్లస్ ఓర్చి దెబ్బలకు ఓర్చి, సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములు అగుచు, సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక, బాధలు ప్లస్ ఓర్చుకున్న బాధలోర్చుకున్న. ఇది ఒకార సంధి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. పంకిలం అవును, పంకిలము ప్లస్ అవును ఒకార సంధి. కార్యములెల్ల కార్యములు ప్లస్ ఎల్ల ఒకార సంధి. విడదీసిన పదాలను కలిపి రాయండి. లేని ప్లస్ అప్పుడున్ లేని ఎప్పుడున్, మూసిన ప్లస్ అంతటన్ మూసిన ఎంతటన్, ప్రేమ ఓ సంగ ప్రేమయో సంగ, ముట్టక ప్లస్ ఉండదదెట్లు ముట్టక ఉండదదెట్లు. పైన విడదీసిన పదాల్లో మొదటి పదం చివర ఆ ఈ వంటి అచ్చులు ఉన్నాయి. రెండవ పదం మొదట ఆ ఊ ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ పర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఎడాగమ సంధి అవుతుంది. గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదం చరణ ప్లస్ అభివాదం సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి విద్య ప్లస్ అర్ధి సవర్ణ దీర్ఘ సంధి. ఋషీశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. పరులను తిట్టనోరు ద్వితీయ విభక్తి, సుత్తి దెబ్బలకు ఓర్చి షష్ఠీ విభక్తి, గురువు యందు భక్తి సప్తమీ విభక్తి, ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో సంబోధన ప్రథమ విభక్తి, విద్య చేత వర్ధిల్లుము తృతీయ విభక్తి. వృక్షము అవనిని రక్షించును ప్రథమ విభక్తి, క్షమ వలన సిరి కలుగును పంచమీ విభక్తి, పరుల కొరకు జీవించుము చతుర్థ విభక్తి. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ దుక్కటెద్దు దుక్కి ప్లస్ ఇట్ ప్లస్ ఎద్దు, చిగురుటాకు చిగురు ప్లస్ ఇట్ ప్లస్ ఆకు, గుణవంతరాలు గుణవంత ప్లస్ ఇర్ ప్లస్ ఆలు. ఈ విధంగా పూర్వపరస్వరాలకు మధ్యలో ఈ ఇట్ ఇర్ల్ అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ఆగమం అంటారు.
కూరగాయలు కూర ప్లస్ కాయ, గుర్రపు కళ్ళెం గుర్రము ప్లస్ కళ్ళెం ప్లస్లు, కాలు చేతులు కాలు ప్లస్ చేయి. ఇలా పూర్వ పర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షర స్థానంలో మరో అక్షరం రావడాన్నే ఆదేశం అంటారు. చతుర్థ విభక్తి. వంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరిచారు, వామన కొరకు బలి 3 అడుగులు నేల దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి, దశరథ పుత్రుల కోసం పుత్ర కామిష్ట యాగం చేశాడు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్